నమస్కారం వెల్కమ్ టు ruchulu.com ఈ ఎపిసోడ్ లో నేను మీకు చేసి చూపించబోతున్న వంట వంకాయ బగారా. వంకాయ బగారాకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. వంకాయ బగారాకు కావాల్సిన పదార్థాలు: వంకాయలు పావు కేజీ, కొబ్బరి పొడి తగినంత, పచ్చిమిర్చి 4, ఉల్లిపాయలు 2, పల్లీలు హాఫ్ కప్పు, అల్లం చిన్న ముక్క, వెల్లుల్లి రెబ్బలు 3, ధనియాలు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, చింతపండు తగినంత, యాలుకలు 2, లవంగాలు 2, దాల్చిన చెక్క ముక్కలు 2, గసగసాలు 1 టీ స్పూన్, నూనె 4 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు తగినంత, కొత్తిమీర తగినంత. వంకాయ బగారాకు కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఇప్పుడు వంకాయ బగారా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా వంకాయల్ని శుభ్రంగా కడుక్కొని వాటిని 4 భాగాలుగా కట్ చేయాలి. ఇలా విడిపోకుండా 4 భాగాలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఇందులో పల్లీలను వేయించుకోవాలి. పల్లీలను వేయించి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. పల్లీల్ని వేయించి పొట్టు తీసి పెట్టుకున్నామండి. ఇప్పుడు పల్లీల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత ఇందులో ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత అల్లం ఒక 2 ముక్కలు, తర్వాత 3 వెల్లుల్లి రెబ్బలు, ఆ తర్వాత 1 స్పూన్ ధనియాలు, తర్వాత కరివేపాకు, కొద్దిగా కరివేపాకు, తర్వాత 2 ఇలాచి, 2 లవంగాలు, దాల్చిన చెక్క ముక్కలు, అలాగే 1 స్పూన్ గసగసాలు, తగినంత ఉప్పు, తగినంత కారం, కొద్దిగా పసుపు వేసుకొని మూత పెట్టేసి మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్నామండి. ఈ మసాలాను అంతా కూడా వేరే బౌల్లోకి తీసుకుందాం. ఓకే, మసాలాను తీసాం కదా. ఇప్పుడు ఈ మసాలాను 4 ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఈ వంకాయల మధ్యలో కూరాలి. ఈ మిశ్రమాన్ని ఇలా తీసుకొని ఇలా పెట్టేసుకోవాలి. అన్ని వంకాయల్లోనూ అలాగే పెట్టుకోవాలి. అన్ని వంకాయల్లోనూ స్టఫ్ చేసేసుకున్నామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకోవాలి.
పాన్ పెట్టి ఆయిల్ వేయాలి. ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేయాలి. వేసిన తర్వాత ఆయిల్ వేడొచ్చిన తర్వాత ఈ వంకాయలను మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఓకేనండి, మనకు ఆయిల్ వేడొచ్చింది. ఇప్పుడు ఇందులో వంకాయలను వేయాలి. ఈ వంకాయలు ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి. అలాగే స్లోగా వీటిని కదుల్చుకుంటూ 1 by 1 ఫ్రై చేయాలి. ఫాస్ట్గా వీటిని మనం మామూలుగా గరిటెతో తిప్పేసేస్తే వంకాయలు విడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అలా కాకుండా చిన్నగా ఒకదాని వెంబటి ఒకటి రోల్ చేసుకుంటూ వంకాయలను ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. వంకాయలు ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. వంకాయలు మగ్గాయండి. ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేయాలి. చింతపండు నానబెట్టుకొని రసం గుజ్జులాగా తీసుకొని రసంలా చేసుకొని ఈ రసాన్ని ఇందులో వేసేయాలి. చింతపండు రసంలో వంకాయలు మగ్గుతున్నాయి కదా, ఇప్పుడు మనకు ముందుగా మసాలా చేసి పెట్టుకున్నాం కదా, మిగిలిపోయిన మసాలాను కూడా ఇందులో కలుపుకోవాలి. ఇందులో కలిపేసి మళ్ళొకసారి బాగా కలుపుకోవాలి. చింతపండు రసం మసాలా అంతా కూడా కలిసేలాగా. దీన్ని ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఓకే, ఇది మగ్గింది కదండి. ఇప్పుడు ఇందులో కొబ్బరి పొడి వేసుకుందాం. 1 స్పూన్ కొబ్బరి పొడి వేయాలి. కొబ్బరి పొడి వేసి కొబ్బరి పొడి కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కొబ్బరి పొడి కలిసిందండి. ఇప్పుడు మరో 5 నిమిషాలు ఉడకనిద్దాం. 5 నిమిషాలు అయిపోయింది కదండి. ఓకే, ఆయిల్ కూడా పైకి వచ్చేసింది, ఇంకా ఉడికిపోయినట్లే. ఇప్పుడు దీని మీద కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆపేస్తే వంకాయ బగారా రెడీ. వంకాయ బగారా తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని మరొకసారి చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని పల్లీలు వేయించి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో పల్లీలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి, ధనియాలు, కరివేపాకు, యాలుకలు, లవంగాలు, దాల్చిన చెక్క, గసగసాలు, ఉప్పు, కారం, పసుపు వేసి మసాలా ముద్దగా మిక్సీ చేసుకోవాలి. తర్వాత ఈ మసాలాను 4గా కట్ చేసిన వంకాయల్లో స్టఫ్ చేసి పక్కన పెట్టాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టి నూనె పోసి కాగిన తర్వాత ఈ మసాలా కూరిన వంకాయలను బాణీలో వేయించాలి. వంకాయలు వేగిన తర్వాత ఇందులో చింతపండు రసం, మిగిలిన మసాలా ముద్ద, కొన్ని నీళ్లు పోసి సన్నని సెగపై ఉడికించాలి. ఉడికిన తర్వాత కొబ్బరి పొడి వేసి బాగా కలిపి మరో 5 నిమిషాలు మగ్గనిచ్చి కొత్తిమీర వేసి స్టవ్ ఆపేస్తే వంకాయ బగారా రెడీ.